హాయ్ ఫ్రెండ్స్, మా తమ్ముడైతే కొబ్బరికాయలు వెళ్తున్నాడు కొబ్బరికూర తీయడానికి. రా హాయ్ చెప్పరా. సిగ్గుపడిపోతున్నాడు మా వాడు. మా సొక్కు పైగా అయితే కొబ్బరికాయలు పదపడుతున్నాడు. సౌండే. రా హాయ్ చెప్పరా. అయితే బెల్లం చిది కొడుకుంటున్నాం. మా బామ్మది కూడా అయితే కొబ్బరి కోత ఎత్తున్నాడు. అమ్మది హాయ్ చెప్పరా. మా బామ్మది కూడా అయితే కొబ్బరి కూరలో ఉన్న మొత్తం రసాన్ని అంతా పిండేస్తున్నాడు. యాక్చువల్లీ ఇలా చేసుకుంటే అందులో వాటర్ ఉంటాయి, అదంతా వచ్చేస్తుంది బయటికి. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు కొబ్బరి నూజు అయితే స్టార్ట్ చేసుకున్నాం. కొబ్బరి నూజు ఫస్ట్ అయితే బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లాన్ని పాకం కింద చేసుకోవాలన్నమాట. అలాగే ఈ పాకంలోకి ఒక గిన్నెడు, చిన్న గిన్నెడు వాటర్ కూడా వేసుకోవాలి పాకం అవ్వడానికి. పాకం మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పాకం అవుతున్నప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం యాలక్కాయలు అయితే వేసుకోవాలి. యాలక్కాయలు, లాలిక్కాయలు పొడిని చేసి వేసుకుందాం, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. పాకాన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పాకాన్ని తీసుకుని చేతికి ఇలా గట్టిమడి వరకు చేసుకోవాలి. కరెక్ట్గా ఉంది పాకం. ఇప్పుడైతే మనం కొబ్బరి కూర వేసుకుందాం ఇందులోకి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొబ్బరి కూర వేసుకుందాం. పాకం అంతా కూరకి అంటుకునేలా కలుపుకోవాలి మొత్తం. మన కొబ్బరి నూనె అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కాసేపు అలా ఉంచుకొని వేసుకోవాలి. ఇందులో కూడా మనం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. మన కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. నెయ్యి వేసిన తర్వాత భలే వాసన వస్తుంది, స్మెల్ అదిరిపోయింది. చూద్దాం ఎలా ఉందో. బాబా పాకం కూడా కరెక్ట్గా ఉంది. మా ఊళ్ళో ఒకరి మా తొట్టి గ్యాంగ్ సూపర్ అదిరిపోయింది. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుందాం. ఇప్పుడైతే తీసి పక్కన వేసుకుందాం. హాయ్ గైస్, మన కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. లైట్ గోరువెచ్చగా ఉంది. ఇప్పుడే మనం ఉండలు చుట్టేసుకుందాం. నెయ్యి వాసన స్మెల్ భలే వస్తుంది. ఈ మన ఇష్టం ఏ సైజ్ అని చుట్టుకోవచ్చు. నేనైతే మా పొట్టి గ్యాంగ్ అందరికి, తొట్టి గ్యాంగ్ అందరికీ సరిపోవాలి కాబట్టి చిన్న సైజు చుడుతున్నాను. చిన్నప్పుడు స్కూల్ బయట తెగమ్మేసేవారు ఈ కొబ్బరి ఉండలో. మన కొబ్బరి ఉండ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలా చేసుకుందాం.
అదే మన కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ చేయాలి ఇప్పుడు. టేస్ట్ అయితే అద్దరిపోయినాయి. నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంది. మా తొట్టి గ్యాంగ్ అయితే ఇంకా మొత్తం ఖాళీ చేసేస్తారు. సూపర్.